సార్ ఈ హత్య ఎలా జరుగుతుందంటారు? ఇప్పుడేగా వచ్చాం. కోటేశ్వరరావు గారు మీరేం కంగారు పడకండి, మనం పోలీస్ సెక్యూరిటీ పెట్టించుకుందాం. పోలీసులు ముఖ్యమంత్రిని కాపాడడానికి నానా పాటలు పడతా ఉంటే ఇంక మిమ్మల్ని ఏం కాపాడతారండి? కరెక్ట్ గా చెప్పావురా బామ్మర్ది. నా థింకింగ్ ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది బావా. అందుకే ఓ 25-30 లక్షల రూపాయలు నా పేరు పెట్టేవనుకో, ఓ చిన్న ఇల్లు కొనుక్కుని చచ్చిపోయినోడు పెద్దదినన్నాడు స్టీల్ గ్లాస్ మీద పేరు రాయించుకున్నట్టు నా ఇల్లు మా బావ ధర్మం అని నీ పేరు రాయించుకుంటాను బావా. ఏమయ్యా, మంచి చెడు లేకుండా నోటికి ఏదొస్తుంది ఒకేయటమేనా? ఆడెప్పుడు జరిగేదే చెప్తాడు. మీకేమన్నా పిచ్చెక్కిందా? బాలవాక్కు బ్రహ్మవాక్కు అని బామ్మది వాక్కు బ్రహ్మవాక్కు ఏమిటండి? ఏయ్ బామ్మర్ది, ఆ స్వామి వాడి పెళ్ళాం పోతే ₹1,00,00,000 రాయించు, ఆ, నేను పోతే ఆస్తి మొత్తం రాయించుకోవాలి. అయినా నీకేం కాదులే బావా, 100 ఏళ్ళు బతుకుతావు. బావమరిది అంటే బ్రతకూరేవాడు అర్థం. బతకగోరేవాడు అయితే ఆస్తి ఎందుకు రాయమంటావు? నేను బతకూరినంత మాత్రం మా బావ బతుకుతాడు. ఆ స్వామి బతకనివ్వాలి కదా. అనుమానం లేదు రఘు, ఈ మర్డర్ కూడా ఆ స్వామి చేసి ఉంటాడు. ఇన్ని మట్టలు చేస్తున్నా కూడా మన డిపార్ట్మెంట్ కి చిన్న క్లూ కూడా దొరకకుండా చేస్తున్నాడు. అది కదా హైలైట్. సార్లు ఏంటా అర్ధరాత్రి పూట? ఏం లేదండి, స్టేట్ క్లబ్ ఓనర్ బాపిరెడ్డి గారిని చంపిన వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూశానండి. ఎవరు? నా చెల్లెళ్ళు సీత గీత సార్. అలానా? ఆ. ఎలా చంపారు సార్ తమరి చెల్లెళ్ళు? రోట్లో కందిపప్పుని రోకలితో దంచినట్టు దంచి నీళ్ళల్లో ముంచి చంపేశారు సార్. అబ్బా, మీ చెల్లెళ్ళకి సపోర్ట్ గా ఆ వీరప్పన్ కూడా వచ్చాడా సార్? వీరప్పన్ రాబట్టే కదా సార్ మా చెల్లెలను పట్టుకోలేకపోయాను. అవునా? తుపాకీతో భయపెట్టాడా సార్? లేదండి, ఏనుగు దంతంతో పొడుస్తానికి వచ్చాడు సార్. ఏంట్రా నువ్వు పోలీసులతో ఆడుకుంటావురా? జడ్జి గారు, జడ్జి గారు, ఈ సమాజంలో న్యాయం జరగదా? న్యాయం చేతులు ఎంత పొడవైనా సాగుతాయంటారు. మరి అదే నిజమైతే ఈ రోజు స్టేట్ క్లబ్ ఓనర్ హత్య జరిగేది కాదు కదా అంటున్నాడయ్యా స్వామి. సార్ ఏమి సారయ్యా, మీరు ఆ రోజే అడవికెళ్లి అతని చెల్లెళ్ళని పట్టుకుని ఉంటే ఈ రోజు ఈ మటర్ జరిగేదా? జరిగేది కాదు సార్. అంటే స్వామి చెప్పినట్టు మీరు డ్యూటీ చేయకుండా తప్పతాగి పడుకుంటున్నారు అన్నది నిజం అన్నమాట. సారీ సార్. ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్. మీరు ఈ రోజే సత్యమంగళం అడవులకు బయలుదేరి వెంటనే సీతా గీతల్ని పట్టుకోండి. వీలైతే వీరప్పని కూడా. ఓకే సార్, ఈ రోజు బయలుదేరుతాం సార్. ఓకే. నీ ప్లాన్ నాకు తెలుసు స్వామి. నువ్వు జడ్జి గారికి ఫోన్ చేసి మమ్మల్ని అడవికి పంపించి నువ్వు కోటేశ్వరకు చెక్ పెట్టాలనే కదా? సార్ బిగ్ బాస్ గారు వచ్చేస్తున్నాడు. వెల్కమ్ సార్. సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి? మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోక చేస్తాడా? థ్యాంక్ యూ. అయ్యి బాబోయ్, 2 కోట్లు. ఈ కోట్లు బాడీ మీద వేసుకోవడానికి పనికొస్తాయేమో కానీ ఆ డీలో వేయడానికి పనికి. అటు అటు. $10 ఈ 10 పైసలు ఆర్డీ చేయాలి. 10 పైసలు ఆర్డీలో వేయటం ఏంటయ్యా? ఏ 10 పైసలు డబ్బులు కాదా? ఈ 10 పైసలతో 4 వేరుశనగ పప్పులు వస్తాయి. ఈ 10 పైసలతో 2 5 పైసలు బిల్లులు వస్తాయి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, నువ్వే అన్నావు. బాగా గుర్తు తెచ్చుకో. బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 6, చెట్టు నెంబర్ 16. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబయ్య ధర్మం చేయి బాబు. ఆగు. వెతుకయ్యా, నిమ్మలంగా వెతుకయ్యా. కింది జేబులో చూడయ్యా. నోట్ అయ్యా. అయ్యా దీంట్లో చూడయ్యా. 50 రూపాయలు. అయ్యా తీసుకో. 10 పైసలా? ఏం 10 పైసలు పైసలు కదా? 10 పైసలు పెడితే 4 వేరుశనగ పప్పులు వస్తాయి. 10 పైసలు పెడితే 2 5 పైసలు బిళ్ళలు వస్తాయి. గుర్తొచ్చిందా? ఇది నువ్విచ్చిన 10 పైసలే. బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెగ్ బాస్ కే 10 పైసలు ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు? అరే నా నెల జీతం వాడికి ధర్మం చేయాలి. అలాగే. వెరీ గుడ్. ఇలాగే కంటిన్యూ అయిపో. థ్యాంక్ యూ సార్. నీకు మా అసోసియేషన్ లో మెంబర్షిప్ ఇస్తాం. హలో రేయ్ కోటేశ్వరరావు, నిన్నీ రోజే చంపబోతున్నాను. ఎవడ్రా మాట్లాడేది? స్వామినిరా, నువ్వెక్కడైనా దాక్కో, ఎంతమందినైనా కాపలా పెట్టుకో, కానీ నా చేతిలో నీ చావు తప్పదని తెలుసుకో. రఘు, మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పు. ఓకే సార్. నేను వెళ్ళి కోటేశ్వరరావు గారిని చూసాను. అలాగే. ఓకే.
మధ్యలో తరువు. నువ్వు పడుకోవు, ఎవరిని పడుకోనివ్వు. అయినా నువ్వు మధ్యలో వాయించినంత మాత్రాన ఆ స్వామి రావడం మానేస్తాడా? ఆ స్వామి గారు నెరవేరకుండా పోద్దా? ఇదిగా ఎందుకు వచ్చింది తిప్పలు గాని నా మాటిని 4 పెగ్గలేసి పడుకో. హాయిగా మధ్యలోనే రే బామ్మర్ది, ఆ, ఆడు నన్ను చంపడం కాదురా, ఇప్పుడు నేనే నిన్ను చంపుతాను. నీ మంచి కోసం చెప్తుంటే నా మీద కాకెత్తావు బావ నువ్వు. ఎలాగూ నీ దరుగు దెబ్బకి ఇంక నిద్ర పట్టదు గాని ఆ వ్యాట్ సిస్టెంట్ బ్యాట్ ఎక్కడ పెట్టావు? నీ యబ్బ. కోటేశ్వరరావు గారు లిఫ్ట్ చేయండి. హలో, నేను ఎస్పీని మాట్లాడుతున్నాను. అక్కడ ఇన్స్పెక్టర్ బెనర్జీ ఉన్నాడా? సార్ మీరు పెట్టండి సార్. సార్ నేను బెనర్జీని మాట్లాడుతున్నాను సార్. బెనర్జీ, కోటేశ్వర గారికి వాళ్ళ ఇంట్లో సేఫ్టీ లేదు. మన కంట్రోల్ రూమ్ తీసుకురా విత్ ప్రొడక్షన్. ఎస్ సార్. సార్ మా ఎస్పీ గారు మిమ్మల్ని మా కస్టడీలో ఉంచమని ఆర్డర్ అండి. వెళ్దాం పదండి. రఘు సార్. అందరిని ఫాలో అవ్వమని చెప్పు. కమన్ క్విక్. ఎస్ సార్. కానిస్టేబుల్ రండి, follow me. సార్ మీరు ఎక్కండి సార్. త్వరగా. రేయ్ పాండు, సార్ చేస్తున్నా సార్, మీ దగ్గరలోనే ఉన్నా. ఆ, రేయ్ ఏమిట్రా రోడ్డు గడ్డం కాపావు? ఆపలేదు సార్, ఆగిపోయింది. సర్లే తొందరగా అది. అలాగే సార్. 420 ఎస్ సార్. వెనకాల 9999 వస్తుందని చూడు. వస్తుంది సార్, మనల్ని ఫాలో అవుతుంది. అప్పుడప్పుడు చూస్తూ ఉండు. అందుగా మరి మరి సపోర్ట్ మీకు ఉంటుంది సార్. ఆనంద్, నేను రమ్మని చెప్పేదా వైజాగ్ నుండి రావద్దు. అలాగే అంకుల్. ఒరే బాబు జాగ్రత్త. నువ్వు లేటు బావా. బాబు జాగ్రత్త అని ఇప్పుడు చెప్పడం కాదు. బాబు జాగ్రత్త, అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అని ఆనాడే చెప్పుంటే మన అబ్బాయికి గతి పట్టింది. బాయ్. జాగ్రత్తగా వెళ్ళిరా. బాయ్ 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 బాయ్. క్లబ్కి వెళ్దాం. అది కాదు బావా. బావా, ఏంట్రా? సద్దాం హుస్సేన్ పారిపోయి ఎక్కడో బొక్కలో కాకున్నాడు. అయినా అమెరికా వాళ్ళు పట్టేశారు. ఈ కొడుకు బతుకు అంతే ఆ స్వామి చేతిలో. నోరు తెలిస్తే కదా పీకుతున్నావు. ఇప్పుడేం పీక్కుంటా? పిలిచి మాట్లాడవేంట్రా పిచ్చి వెధవ. హలో, స్టేషన్ మాస్టర్ అండి? ఎస్. 3వ ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్ లో నక్సల్స్ బాంబు పెట్టారు సార్. వాట్? అవును సార్. హలో మౌలాలి, హలో మౌలాలి. ట్రైన్ లో బాంబు పెట్టారంటే అందరూ పారిపోండి. బాబు ఏమైంది? ట్రైన్ లో బాంబు పెట్టారంటండి. బాంబా?
ఎస్ సార్. చూడు. సార్ ఆనంద్ చచ్చిపోయాడు సార్. ఏమిటి సార్ అలా చూస్తున్నారు? మర్డర్ అయిపోయాడు సార్, మర్డరు. అరెస్ట్ దెమ్. ఈ హత్య చేసింది మీరేనా? మాకంత అయోమయంగా ఉంది సార్. ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మా అంతటా మేము పోలీస్ స్టేషన్ కి వెళ్లి చూసింది చూసినట్టు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తే సాక్ష్యమా? దేని గురించి సార్? ఆనంద్ హత్య గురించి సార్. నా చెల్లెళ్ళు సీతా గీత. ఆ సీతాగీత ఉన్నారో పారిపోయారో లేచిపోయారో వాళ్ళని పట్టుకుని. ఆగండి సార్. ఆనంద్ని మా చెల్లెళ్ళు చంపటం మా కళ్ళారా మేమిద్దరం చూసాం సార్. ఆ సాక్ష్యం చెబుదామని మేమిద్దరం ఇక్కడికి వస్తే ఇదేమిటి సార్, అతి క్రూరంగా అతి దారుణంగా మేమే చంపామంటున్నారు. మీరే న్యాయం చెప్పండి సారు. అబద్ధం సార్. సీతాగీతలు చంపడం ఏమిటి? వాళ్ళు చంపే ఛాన్సే లేదు. ఎందుకు లేదు అంటే మా చెల్లెళ్ళు సీతా గీత బ్రతికి లేరా? బతుకున్నారో బజార్న పడ్డారో నాకేం తెలుసు? తెలియకపోతే నోరు మూసుకోండి. అబ్జెక్షన్ సార్. ఒక సిన్సియర్ లాయర్ ని పెట్టుకుని కోర్టులో నోరు మూసుకోమన్న నేరం. మిస్టర్, అయ్యా మీరు గౌరవంగా మాట్లాడండి. హాయ్, మేం పల్లెటూరులో అండి. కోర్టులో ఎలా మాట్లాడాలో తెలియక కాస్త నోరు జారామండి. ఇట్స్ ఆల్ రైట్. అయ్యా లాయర్ గారు, ఇది కోర్టు కాబట్టి బ్రతికిపోయావు. ఇదే బయట అయితే నరికి పారేసేవాడిని. అయ్యా జడ్జి గారు, లాయర్ గారికి సారీ చెప్పానండి. చెప్పాడు సార్. ఓకే ఓకే. మీరు చూసినంత చెప్పండి. మా చెల్లెళ్ళు ఇద్దరు రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడం చూసామండి. ఆదరాబాదరాగా మేమిద్దరం వెళ్లి రైలు ఎక్కామండి. ఊరు బయటకు వెళ్ళిన తర్వాత రైలు ఆపి ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపారండి. చంపేసి పారిపోతుంటే జరిగిందేదో జరిగిపోయింది, తిరిగి రమ్మని చెప్పావు సార్. మేం రావు, చంపాల్సిన వాళ్ళందరి చంపేసి గాని మీ దగ్గరికి రావని చెప్పి వెళ్లిపోయారండి. ఎక్కడికెళ్తున్నారమ్మా అని మా ఆవిడ అడిగితే మా అన్న దగ్గరికి అని చెప్పారండి. అన్నా అన్న ఈ మాట విన్నారు కదా. నోట్ దిస్ పాయింట్ సార్. లాయర్ గారు, అన్నంటే ఈ అన్న కాదండి. మరి ఏ అన్న సార్? అడవిలో అన్న. ఆ అన్న దగ్గరే ఉంటాం. అక్కడికైతే ఎవరూ రారు. ఆ అన్నే మాకు అండ, ఆ అన్నే మాకు కొండ అని అన్నారండి. ఎవరు బాబు ఆ కొండ? అదేనండి, మీలా పొడుగ్గా నల్లగా పరమ నీచంగా ఉంటాడండి. నల్లగా పొడుగ్గా నీచంగానా? ఎవరా పెద్ద మనిషి? వాడు పెద్ద మనిషి కాదండి, పెద్ద ఎదవ. వీరప్పను, మీసాల వీరప్పను. ఎలాగైనా మా అమ్మాయిల్ని పట్టుకోమని చెప్పండి సార్. మా చెల్లెలను పట్టుకుంటే వీరప్పని దొరుకుతాడు, వీరప్పని పట్టుకున్నా మా చెల్లెలు దొరుకుతారు. ఒక్క దెబ్బకి ముగ్గురు దొరుకుతారయ్యా. 3 రాష్ట్రాల సమస్య కూడా తీరిపోతుందయ్యా. మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయండి. వెంటనే అడవికి వెళ్ళి పట్టుకోమనండి సార్. కొద్దిగా మన ఇన్స్పెక్టర్ గారిని పోలీసుల్ని అడవికి పంపితే పని అయిపోతుందయ్యా. ఎవరి పని? మీ అందరి పని. ఈ కేసులో మేమే ప్రత్యక్ష సాక్షులం, నిందితురాళ్ల ఆచూకీ కూడా చెప్తాం అని చెప్తున్నా ఈ స్వామి కనకమహాలక్ష్మి దంపతుల మాటల్ని పరిగణనలోకి తీసుకుని ఈ హత్యలో సీతా గీతలు చేశారనే అనుమానంతో పోలీస్ డిపార్ట్మెంట్ ని సత్యమంగళం అడవుల్లోకి వెళ్లి సీతా గీతలతో పాటు వీలైతే వీరప్పన్ని కూడా పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయటమైంది. ఇన్స్పెక్టర్ గారు, ఏంటయ్యా? కాస్త మంచి రోజు చూసుకుని చెప్తారా అండి? దేనికి? అదే అన్నయ్య గారు, వీరప్పనున్నాడే అతనుండే అడవిలోకి బయలుదేరడానికి. వస్తామండి. వెళ్ళొస్తామండి. ఇన్స్పెక్టర్ గారు, డౌట్ లేదు, వీళ్ళిద్దరూ మనకి టెండర్ పెట్టారు. ఈ రప్పన గాడికి మనం దొరికిపోయినట్టే. షడప్. బస్సు దిగొచ్చారు కదా అనుకున్నాను. నల్లకోటనే దడదడలాడిస్తున్నారు. ఇంకా లేట్ చేస్తే మిమ్మల్ని కూడా మందులో చిప్స్ లాగా నంచుకు తినేస్తాడు. రాంగ్ టైములో కుళ్ళు చోకులే. మాకు ఏ టైములో ఏం చెయ్యాలో మాకు తెలుసు.
రేయ్! నన్ను చంపడానికి వచ్చి ఆడబడుచుల మీద చేయి చేసుకుంటారా చవట్టల్లారా? మీలో 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 కలేజా ఎవరికున్నా సరే నన్నట్టుకోండిరా. ఎవడ్రా మిమ్మల్ని పంపింది? పాపినీడు. బాపినీడు స్పీకింగ్. ఇక నువ్వు స్పీకటానికి ఉండవురా. రెచ్చిపోకు. ఈ రోజు రాత్రి 10 గంటలకు నీ క్లబ్బులోనే నిన్ను హతమారుస్తాను. ఎవడ్రా మాట్లాడేది? స్వామినిరా.
నన్ను చంపొద్దండి. మా ఊరికి వెళ్ళిపోతాం, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. సార్ ఈ హత్య ఎలా జరుగుతుందంటారు? ఇప్పుడేగా వచ్చాం. కోటేశ్వరరావు గారు మీరేం కంగారు పడకండి, మనం పోలీస్ సెక్యూరిటీ పెట్టించుకుందాం. పోలీసులు ముఖ్యమంత్రిని కాపాడడానికి నానా పాటలు పడతా ఉంటే ఇంక మిమ్మల్ని ఏం కాపాడతారండి? కరెక్ట్ గా చెప్పావురా బామ్మర్ది. నా థింకింగ్ ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది బావా. అందుకే ఓ 25-30 లక్షల రూపాయలు నా పేరు పెట్టేవనుకో, ఓ చిన్న ఇల్లు కొనుక్కుని చచ్చిపోయినోడు పెద్దదినన్నాడు స్టీల్ గ్లాస్ మీద పేరు రాయించుకున్నట్టు నా ఇల్లు మా బావ ధర్మం అని నీ పేరు రాయించుకుంటాను బావా. మంచి చెడు లేకుండా నోటికి ఏదో ఒకేయటమేనా? ఆడెప్పుడు జరిగేదే చెప్తాడు. మీకేమన్నా పిచ్చెక్కిందా? బాలవాక్కు బ్రహ్మవాక్కు అని బామ్మది వాక్కు బ్రహ్మవాక్కు ఏమిటండి? ఏయ్ బామ్మర్ది, ఆ స్వామి వాడి పెళ్ళాం పోతే ₹1,00,00,000 రాయించు, ఆ, నేను పోతే ఆస్తి మొత్తం రాయించుకోవాలి. అయినా నీకేం కాదులే బావా, 100 ఏళ్ళు బతుకుతావు. బావమరిది అంటే బ్రతకూరేవాడు అని అర్థం. బతకగోరేవాడు అయితే ఆస్తి ఎందుకు రాయమంటావు? నేను బతకూరినంత మాత్రం మా బావ బతుకుతాడు. ఆ స్వామి బతకనివ్వాలి కదా. అనుమానం లేదు రఘు, ఈ మర్డర్ కూడా ఆ స్వామి చేసి ఉంటాడు. ఇన్ని మట్టలు చేస్తున్నా కూడా మన డిపార్ట్మెంట్ చిన్న క్లూ కూడా దొరకకుండా చేస్తున్నాడు. అది కదా హైలైట్. సార్లు ఏంటా అర్ధరాత్రి పూట? ఏం లేదండి, స్టేట్ క్లబ్ ఓనర్ బాపిరెడ్డి గారిని చంపిన వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూశానండి. ఎవరు? నా చెల్లెళ్ళు సీత గీత సార్. అలానా? ఆ. ఎలా చంపారు సార్ తమరు చెల్లెళ్ళు? రోట్లో కందిపప్పుని రోకలితో దంచినట్టు దంచి నీళ్ళల్లో ముంచి చంపేశారు సార్. అబ్బా, మీ చెల్లెళ్ళకి సపోర్ట్ గా ఆ వీరప్పన్ కూడా వచ్చాడా సార్? వీరప్పన్ రాబట్టే కదా సార్ మా చెల్లెలను పట్టుకోలేకపోయాను. అవునా? తుపాకీతో భయపెట్టాడా సార్? లేదండి, ఏనుగు దంతంతో పొడుస్తానికి వచ్చాడు సార్. ఏంట్రా నువ్వు పోలీసులతో ఆడుకుంటావురా? జడ్జి గారు, జడ్జి గారు, ఈ సమాజంలో న్యాయం జరగదా? న్యాయం చేతులు ఎంత పొడవైనా సాగుతాయంటారు. మరి అదే నిజమైతే ఈ రోజు స్టేట్ క్లబ్ ఓనర్ హత్య జరిగేది కాదు కదా అంటున్నాడయ్యా స్వామి. సార్ ఏమి సారయ్యా, మీరు ఆ రోజే అడవికెళ్లి అతని చెల్లెళ్ళని పట్టుకుని ఉంటే ఈ రోజు ఈ మటర్ జరిగేదా? జరిగేది కాదు సార్. అంటే స్వామి చెప్పినట్టు మీరు డ్యూటీ చేయకుండా తప్పతాగి పడుకుంటున్నారు అన్నది నిజం అన్నమాట. సారీ సార్. ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్. మీరు ఈ రోజే సత్యమంగళం అడవులకు బయలుదేరి వెంటనే సీతా గీతల్ని పట్టుకోండి. వీలైతే వీరప్పని కూడా. ఓకే సార్, ఈ రోజు బయలుదేరుతాం సార్. ఓకే. నీ ప్లాన్ నాకు తెలుసు స్వామి. నువ్వు జడ్జి గారికి ఫోన్ చేసి మమ్మల్ని అడవికి పంపించి నువ్వు కోటేశ్వరకు చెక్ పెట్టాలనే కదా? సార్, బిగ్ బాస్ గారు వచ్చేస్తున్నాడు.